హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మర్యాద నిలిచింది అనే చందమామ కథని చెప్పుకుందాం. అనంతపురంలో అశ్వత్థనారాయణ అనే షావుకారు, భూపతి అనే కాపు ఉండేవారు. భూపతి ఒకనాడు షావుకారును 25 రూపాయలు చేబదులు కోరుతూ 4 రోజుల్లో బాకీ తీర్చేస్తానన్నాడు. షావుకారు సరేనని ఇచ్చాడు. భూపతి చెప్పిన గడువు 4 రోజులు కాదు, 4 ఏళ్ళు గడిచినాయి. బాకీ తీర్చలేదు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటూ జరుపుకొచ్చాడు. షావుకారు ఆశ వదులుకుని వాడెప్పుడైనా కనబడినా అడగటమే మానేశాడు. మరికొంతకాలానికి ఒకనాడు షావుకారు ఊళ్ళో ఎక్కడికో వెళుతుంటే టపాబంట్రోతు ఎదురై టెలిగ్రామ్ అందించాడు. తక్షణం బయలుదేరి రావలసింది అని అతగాడి బావమరిది వాళ్ళ ఊరు నుంచి ఇచ్చిన తంతి అది. సరిగ్గా అదే సమయాన అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్లే బస్సు కూడా వచ్చి నిలిచింది. అది తప్పితే మళ్ళీ బస్సు లేదు. జేబులో చూసుకుంటే 1 రూపాయి కొంత చిల్లర ఉంది. బస్సు ఛార్జీ మట్టుకి చాలు. వెళ్ళేది అత్తవారిల్లు గనక ఇబ్బంది ఉండదు అనుకుని అతడు ధైర్యం చేసి ఎక్కేశాడు. చిత్రం, ఆ బస్సులోనే భూపతి కూడా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి అని ప్రశ్నించుకున్నారు వాళ్ళిద్దరూ. భూపతి యథాప్రకారం మీ సొమ్ముకి భయం లేదు సుమండి, ఇచ్చేస్తాను అన్నాడు. అందుకు షావుకారు ఎప్పుడో కాదు, ఏముంటే అదే, ఇప్పుడియ్యి. నేను తలవని తలంపుగా బస్సెక్కి వెళుతున్నాను. చిల్లర కొద్దిగా ఉంది అన్నాడు. ఒక్క కానీ కూడా లేదు అని ఒట్టు వేసేశాడు భూపతి. బస్సు మాంచి జోరుగా పోతోంది. దారిలో డ్రైవరు చటుక్కున బస్సు ఆపాడు. ఆపటంతో అటు నుంచి 5గురు, ఇటు నుంచి 5గురు చెట్ల చాటు నుంచి పరిగెత్తి వచ్చి బస్సులో జొరబడ్డారు. ఎక్కడి వాళ్ళక్కడే ఉండండి, కదిలితే పిస్తోళ్లు పేల్చేస్తాం, డబ్బు దస్కం అంతా బయటికి తీయండి అని గద్దించారు. అందరూ తమ తమ సొమ్ముల్ని పైకి తీశారు. అందరిలోకి నిర్విచారంగా ఉన్నవాడు ఒక్క అశ్వత్థనారాయణే. బస్సు ఛార్జీ రూపాయి పోను, జేబులో ఒక్క 10 అణాలే మిగిలింది. ఆ చిల్లర పైకి తీసి సిద్ధంగా ఉంచుకుని పక్కనున్న భూపతితో, నువ్వు నాకన్నా అదృష్టవంతుడివోయ్, నీ వద్ద ఒక్క దమ్మిడీ కూడా లేదాయే అంటూ యథాలాపంగా వాడి ముఖం కేసి చూశాడు. భూపతి మాట్లాడలేదు. దొంగలు దోచుకుంటూ వస్తున్నారు. మరో నిమిషానికి తన వంతు కూడా వస్తుందే. 1, 2 కాదు, దగ్గర 25 రూపాయలున్నాయే, ఏం చేయాలి అని భయపడ్డాడు. ఏం తోచిందో గాని చటుక్కున బొడ్డు కొంగులో ఉన్న 5 రూపాయల నోట్లు 5 తీసి షావుకారు చేతిలో పెట్టేసి, లెక్క చూసుకోండి, మీకివ్వవలసిన బాకీ 25 ఇచ్చేశాను, రుణం తీరిపోయింది అన్నాడు. నిర్ఘాంతపోయాడు షావుకారు. తన 10 అణాలతో పాటు ఆ 25 రూపాయలు కూడా చేర్చి దొంగలు తన దగ్గరకు రావటంతోనే ఇచ్చేశాడు అశ్వత్థనారాయణ. అందర్నీ దోచుకోవడం అయింది. ఒక్క భూపతే మిగిలాడు. నా దగ్గర కానీ కూడా లేదు అన్నాడు ధైర్యంగా. దొంగలు నమ్మలేదు. ఏమీ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు అని నిలదీసి అడిగి 4 ఉతికారు. ఇదంతా కళ్ళారా చూస్తున్న షావుకారు అదనుకు అప్పు తీర్చి నా మానం కాపాడాడు భూపతి, మర్యాద నిలిచింది అనుకుని సంతోషించాడు. ఇదండి మర్యాద నిలిచింది అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. మంత్రుల మార్పు అనే కథని విందాం. పూర్వకాలమందు ఒక మహారణ్యానికి పులి రాజుగా ఉండేది. పులి కింద మంత్రి ఒక రామచిలుక. చిలుకకు దయ, దాతృత్వము, ఉపకార బుద్ధి ఉండటం చేత ఎవరు వచ్చినా లేదనకుండా రాజుగారితో చెప్పి తృణమో పణమో ఇప్పిస్తూ ఉండేది. అందుకని చిలుక హయాంలో పులిరాజు కీర్తి దేశదేశాలా వ్యాపించింది. ఇలా ఉండగా రాజుగారి కీర్తి విన్న ఒక పేద బ్రాహ్మడు చాలా దూరం నుంచి ఈ అరణ్యానికి వచ్చి చిలుక మంత్రిని ఆశ్రయించాడు.
బ్రాహ్మడి అవస్థ తెలుసుకుని చిలుక జాలిపడింది. పులిరాజు సంతోషంగా ఉండే సమయంలో అతన్ని గురించి అనుకూలంగా 2 మాటలు చెప్పేసరికి, సరే దానికేముంది, దరిద్రంతో కష్టపడుతున్న వాళ్లకు మనం గాకుంటే మరెవళ్ళు సాయం చేసేది? బ్రాహ్మడిని సంతోషపెట్టి పంపించాల్సింది అని రాజు చిలుకతో చెప్పాడు. అప్పుడు చిలుక మంత్రి అతనికి కోకొల్లలుగా ధనమిచ్చి పంపించింది. ఈ ధనం పట్టుకుపోయి బ్రాహ్మడు ఏ లోపము లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి ద్రవ్యమంతా ఖర్చయిపోయి మళ్ళీ అతను ఎప్పటిలాగా దరిద్రునిగా తయారైనాడు. అయితే ఈ సమయంలో ధర్మబుద్ధిగల చిలుక మంత్రి, ఔదార్యంగల పులిరాజు జ్ఞాపకానికి వచ్చి బ్రాహ్మడు మరొకసారి అరణ్యానికి బయలుదేరాడు. ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలుక మంత్రికి బదులుగా కాకి మంత్రి కూర్చుని ఉన్నది. బ్రాహ్మడు కాకి మంత్రి వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పుకున్నాడు. బ్రాహ్మలను సత్కరించటం కంటే పుణ్యకార్యం మరేమిటున్నది? మిమ్మల్ని గురించి రాజుగారితో చెప్పి వస్తాను. దయచేసి అలా కూర్చోండి అని చెప్పి కాకి మంత్రి పులి వద్దకు వెళ్ళింది. పులిరాజా, ఇన్నాళ్లకు మళ్ళీ కోరని కోరికగా నరమాంసం మనకు లభించింది. పిక్కబలిసిన బొజ్జ బ్రాహ్మడు తమ దర్శనానికి రాబోతున్నాడు. అతన్ని తగు విధంగా సత్కరించండి అని సలహా ఇచ్చిపోయి బ్రాహ్మడిని పులి వద్ద ప్రవేశపెట్టింది. బ్రాహ్మడు రాగానే పులి ఉరుములాగా గోండ్రించి అతని పైన ఉరకబోయింది. అప్పుడు బ్రాహ్మడు హడలిపోతూ చేతులు జోడించి, ఇదేమిటి పులిరాజా ఈ విడ్డూరం? పూర్వం నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు, ధనమిచ్చి సత్కరించారు. మీ ధర్మమా అని పిల్లలు మేము ఇప్పటి వరకు హాయిగా మీ పేరు చెప్పుకుని కాలక్షేపం చేశాము. ఏదో ఇప్పుడు కూడా అలానే కటాక్షించి ఏలినవారు సాయం చేస్తారని, దారిద్ర్యబాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను. కానీ పేదవాడిని కబళించి వేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా అని అనేసరికి బ్రాహ్మడి పైన జాలి కలిగి పులి వెనక్కు తగ్గింది. ఓయి పిచ్చి బ్రాహ్మడా, పూర్వానికి ఇప్పటికీ ఎంత మార్పున్నదో తెలుసుకోలేకపోయినావేమయ్యా? కాలం మారింది, ధర్మం మారింది, మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు. రాజు అంటే ఏమిటనుకున్నావు? కాలాన్ని బట్టి మంత్రుల సలహాల ప్రకారం నడుచుకుంటేనే రాజుకి రోజులు వెళతాయి. నిరుడు ఉండిన మంత్రుల సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది. ఇప్పటి మంత్రుల సలహాను పుచ్చుకొని నేను ఇలా చేయవలసి వచ్చింది. అయినప్పటికీ నువ్వు లోగడ మా సొమ్ము తిని ఉండటం చేత నీకు మాకు సంబంధం ఏర్పడి ఉన్నది. కనుక నిన్ను కరుణించి వదిలేయటమే ఇప్పటిలో గొప్ప సత్కారం అన్నమాట. ఆలస్యం చేయక రెండవ కంటికి తెలియకుండా పారిపో అని అనేసరికి బ్రతుకు జీవుడా అనుకొని బ్రాహ్మడు పరుగుచ్చుకొని ఇల్లు చేరుకున్నాడు. ఈసారి ఏమి మూట తెస్తాడోనని ఆత్రంగా చూస్తున్న బ్రాహ్మడి భార్యకు ఈ సంగతి సందర్భాలు తెలియగానే ఆమె గుండె నీరైపోయింది. ఇంకా నయం, పులిరాజుగారు మింగివేయకుండా బయటపడ్డారు. అదే 10,000. బతికుంటే బలిసాకు ఏరుకుని తినవచ్చు, మంచి మంత్రులు ఉండే మరొక రాజును ఆశ్రయించవచ్చు అని ఆమె భర్తకు గండం తప్పించినందుకు ముక్కోటి దేవతలకు మొక్కుకున్నది. ఇదండి మంత్రుల మార్పు అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.